ఏంటి అసలు సమ్మెకి పోతున్నారు? ఏంది? ఏం జరగబోతున్నది? ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ప్రజలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నమస్తే అన్న. నేను బీకేయూ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేటు, జేఏసీ వన్ ఆఫ్ ది మెంబర్. నా పేరు జి రాములు. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్న, మేము ఎలాంటి ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. అడగడం మా వ్యక్తిత్వ గౌరవం, తీర్చడం మీ మీ ధర్మం. ఏది ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం. అడిగినప్పుడు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి, మీరు అప్పుడు ప్రభుత్వం ఇంకా రాకముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు వాళ్ళు ఏమన్నారు, 5 డిమాండ్లు మేనిఫెస్టోలో పెడుతున్నాము. ఈ ఖచ్చితంగా ఒకటి ఏంది, గవర్నమెంట్లో విలీనం, యూనియన్లు పునరుద్ధరణ, రెండోది 2 పే స్కేలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, తర్వాత సర్వీస్ కండిషన్స్, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పరిగణిస్తాం అని మాకు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు మాకు తెలియజేశారు. ఇప్పటి కూడా మా దగ్గర మేనిఫెస్టో డిమాండ్స్ ఉన్నాయి. ఆ రీతిగా మేము పోయిన సంవత్సరం మే 29వ తారీఖు నాడు స్ట్రైక్ చేద్దామని దశల వారీగా పోరాటాలు చేసి ముందుకు పోతే, ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది అంటే, మన 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 దేశానికి పాకిస్తాన్ దేశానికి యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధంలో మీరు ఇప్పుడు తప్పుకోండి, మీకు ఖచ్చితంగా మేము మీ డిమాండ్లన్నీ సాల్వేషన్ చేస్తామని 4 ఎమ్మెల్యేల ముందర మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడింది. మేము కూడా వాళ్ళు ఒప్పుకున్నాం. ఇదే పొన్నం ప్రభాకర్ మా రవాణా మినిస్టర్ గారు, సరే ఖచ్చితంగా చేద్దాం, ఇప్పుడైతే మీరు తప్పుకోండి, విరమించుకోండి అంటే విరమించుకున్నాం, పక్క పోయింది. మరి మే పోతే ఇవాళ ఏప్రిల్ అంటే 11 నెలల టైము తాచారం అయింది. ఎనడన్నా మమ్మల్ని పిలిచిన పాప అనుకోలేదు. ఇది ఎన్నోసార్లు హైకోర్టులో రిట్ వేస్తే యూనియన్లు ఉన్నాయని వాళ్ళు ఇవ్వడం లెటరు, మేనేజ్మెంట్కు వాళ్ళు లెటర్ రాయడం, యూనియన్లు ఉన్నాయి ఎలక్షన్లు పెట్టండి అని చెప్పడం, ఏ రకంగానూ కూడా వాళ్ళు మాకు స్పందన లేకుండా మమ్మల్ని బయట వేసి, రెండోది మీ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మహాలక్ష్మి పెట్టిన డిసెంబరు 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే నాడు ఇది ఓపెన్ చేశారండి. ఏది మహాలక్ష్మి. అది మేము 48 గంటల్లో త్యాగాలు చేసి మా కండక్టర్లు డ్రైవర్లు మంచి సక్సెస్ చేసిన, గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చినాం. మరి ఆ రీతిగానైనా మమ్మల్ని సహకరించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదండి. మరి ఎందుకు పిలిచి మాట్లాడరు? మేమేం తప్పు చేసినాం? ఇవాళ మీ మీడియా ముఖంగా నేను ప్రజలకు మహాలక్ష్మి అనే మా లేడీస్కి అందరికీ బెగ్గింగ్ చేస్తున్నా, వాళ్ళని ఒకటే అంటున్నా, మేము కావాలని మమ్మల్ని సమ్మకి నెడతా ఉన్నారు, మమ్మల్ని పిలిచి మాట్లాడలేరు. వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టారో, మేనిఫెస్టోలో కమిటీ చైర్మన్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు పిలిచి మాట్లాడితే మాకు సమ్మెకు పోవాలని లేదు, కానీ పిలిచి మాట్లాడకపోతే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మె చేస్తాము. ప్రభుత్వం దిగొచ్చే వరకు చేస్తారా? ప్రభుత్వం దిగొచ్చి పిలిచి మాట్లాడేంత వరకు చేస్తాం. రెండోది, డిపోలలో చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మాకు ప్రతి ఒక్కరిని చీడపురుగుల లెక్క, ఒక ఉద్యోగుల లెక్క చూడటం లేదు. చిల్లరగా మాట్లాడి చాలా ఇబ్బంది పెడుతున్నారు. తెచ్చిన పైసలు కూడా, ఇప్పుడు మహాలక్ష్మి పైసలు ఏమవుతుంది, అది పైసలు రావు, క్యాష్ రాదు, మామూలుగా టికెట్ తీసుకుపోయి చూపిస్తాం. అట్లాంటిది కూడా మీరు పైసలు తక్కువ తెస్తున్నారు కాబట్టి మీ క్యాష్ తీసుకోమని కొన్ని డిపోలలో వారం 10 రోజులు ఆపిన సందర్భాలు ఉన్నాయి. దానికి మేము రివర్స్ అయ్యి జేఏసీగా గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర క్యాష్ కట్టించుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీవ్ అడిగితే, చనిపోయిన లీవ్ అడిగితే ఫోటో పెట్టాలి, చనిపోయారని ఏదైనా పని ఉందని లీవ్ అడిగితే డబుల్ డ్యూటీ చేస్తేనే లీవులు ఇస్తాం, లేకపోతే ఇవ్వం అని ఇలాంటి తాచారం చేసుకుంటూ, ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ, ఇప్పుడు కూడా డిపోలలో కూడా ఎంత సతాయిస్తారంటే, నువ్వు సమ్మెకు పోనని రాసి, నువ్వు జేఏసీ లీడరు కాబట్టి సమ్మెకు పోనని నువ్వు మాకు ఎంతమందికి చెప్తున్నావు, మాకు లెటర్ ఇవ్వాలండి. మేము ఒకటే అన్నాం, ఏ త్యాగానికైనా సిద్ధం, కానీ అట్లాంటి లెటర్లు ఇవ్వము, మేము ఎవరికి చెప్పము. మీరు ఏం చేస్తారో చేయండి, ఎందుకంటే ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. ఉద్యోగాలు ఇప్పుడు సమ్మె చేస్తే ఏమైంది, ఉద్యోగాలు వదులుకున్నట్టే కదా. నువ్వు పిలిచినంత వరకు మేము బయటనే ఉంటాం కదా. మరి ఇప్పుడు కొత్తగా ఏముంది, మేము ఇప్పుడు మా కార్మికుల పక్షాన, మా ఉద్యోగుల పక్షాన కలిసి మాట్లాడుతున్నాం. మా స్వలాభం కోసం ఆడట్లే, మా ఒకరి కోసం ఆడట్లే. ఇంతమందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి డిపోలలో, అవన్నీ సాల్వేషన్ కావాలి. జీతాలు పెరగక 2021 పే స్కేల్ ఉంది, 2025 పే స్కేల్ ఉంది, తర్వాత 2017
అది 17 మా ప్రిన్సిపల్ బెనిఫిట్స్ అంటే అలవెన్స్లు కూడా పెరగాల్సింది, ఇంతవరకు పెరగాలి. ఈ రోజు ఎవరికైనా ఇంక్రిమెంట్ కలవాలంటే 2013 పే స్కేల్ ప్రకారము లెక్కలు చేసి ఇస్తాం. అది లాసే కదా, అది లాభమా నష్టమా? నష్టమే కదా. ప్రజలకు అదే చెప్తున్నాం అండి, దయచేసి అర్థం చేసుకోండి. కావాలని ఈ ప్రభుత్వం మమ్మల్ని సమ్మెలకు నెడుతుంది. ఇప్పటికైనా ఈ టైం ఉంది, ఇంకా పిలిచి మాట్లాడితే మేము ఖచ్చితంగా కూర్చొని మాట్లాడడానికి అధికారికంగా పిలవాలి. ఏదో తలుపులు తీసుకున్నాయి మీరు రావచ్చు అంటే తలుపులు తీస్తే పోం. మేము చేయాల్సిందని చేసినాం, తలుపుల దగ్గర పోయినాం, దండం పెట్టాం, అయ్యా ఇది నా పరిస్థితి ఏదన్నాం, వాళ్ళు వినలేదు. మేమేం చేయాలి? ఇప్పుడు మా తీర దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు రావాలంటే ఎట్లా వస్తాం? అధికారికంగా లెటర్ పెడితే వస్తాం, చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకేం సమ్మె చేసి మేమంతా ఆపుకొని తిరగాలని మాకేం లేదు. ఇది చర్చలకు సిద్ధం. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన రిలీజ్ చేస్తే మా జేఏసీ నాయకులందరూ కూడా వెళ్ళి ప్రభుత్వం దగ్గర చర్చలు జరిపి మాకు రావాల్సినటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది. జర్నలిస్టు సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, ఆర్టీసీ.